నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్య కళాశాలలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్న చిన్న శ్రీను. ఈ నెల 15న విశాఖలో జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యంలో అంగన్వాడీలకు 2169 మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి. జిల్లాలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి. ఉత్తరాంధ్రను ఏఐ డేటా హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎంపీ కలిశెట్టి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టీకరణ. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను తెలిపారు. శనివారం విశాఖ జిల్లా ఆనందపురం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 సోమవారం ఉదయం 10 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి బైక్ ర్యాలీని నిర్వహించున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, ప్రైవేటు పరమైతే పేద మరియు మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తైనాల విజయ్ కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రైవేట్ పరం చేసే దిశగా అవుతుందో దాన్ని మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున భీమిలి నియోజకవర్గంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి ఆనాడు నర్సీపట్నంలో వారి కార్యక్రమానికి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమం తీసుకున్న ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయానికి నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ ప్రభుత్వ నివేదించింది రాష్ట్ర ప్రజలు చూపించే కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఆ పర్యటనలో భీమిలి నియోజకవర్గం ఏనాడైతే భీమిలి నియోజకవర్గం ఆనాడు శ్రీనివాసరావు పెద్ద ఎత్తున వారి స్వాగతం పలికి పెద్ద ఎత్తున వారి నిరాదరణ పలికి ఆనాటి నుంచి నేటి కార్యక్రమం మరి జిల్లా కేంద్ర కార్యాలయానికి సుమారు 60 సంతకాలు పూర్తి చేసిన పెద్ద ఎత్తున మీ అందరిలో భాగస్వాములై అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కాని వాళ్ళు కానీ ఇంకా గ్రామ స్థాయి ఉన్న నాయకులు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కావాల్సిన వాళ్ళందరికీ కూడా అనేక సందర్భాలు చెప్తున్నాను. భీమిలి నియోజకవర్గం సురక్షితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పార్టీ ఆదేశాలు ఏవైతే ఇస్తారో ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేరున ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి భీమిలి నియోజకవర్గ అందరికీ కూడా పేరు పేరు ప్రతి దగ్గర కూడా ఎవరికి బాధ్యత ఖచ్చితంగా బాధ్యతని ప్రతిగా అందరూ కూడా దాన్ని విజయవంతం చేస్తాం. మరి ఈ కార్యక్రమం నియోజకవర్గ స్థాయి ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం కావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలా. ప్రజల్లో కూడా ఒక విద్యతో వాళ్ళందరికీ కూడా అవగాహన తెప్పించాలా. దీంట్లో అనేక విద్యార్థి సంఘాలు కానీ లేదు అనేక రైతు సంఘాలు కానీ లేదు ఉద్యోగ సంఘాలు కానీ మేధావులు కానీ అనేక మంది ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న వారందరినీ కూడా కలుపుకొని వారందరినీ సమన్వయ పరిస్థితి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆనాడు చెప్పిన ధర్మలా ఇది నియోజకవర్గ స్థాయిలో మనం పెద్ద దాడి చేసాం. నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసాం. రేపు 15వ తారీఖుని జిల్లా స్థాయిలో కూడా ఈ సుమారుగా విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సుమారుగా 6 నియోజకవర్గాలు విశాఖ జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రజలు భాగస్వామ్యం చేస్తూ
అనేక రాజకీయ పార్టీలు ఎవరైనా దీనికి సానుకూలంగా స్పందిస్తూ దీన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని, ఎందుకంటే సామాజిక దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం ఏదో రాజకీయ కోణంతోనో ఏదో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయం ఇప్పటికే ప్రజలు అనుయాయుల స్పందన వచ్చింది, అన్ని వర్గాల్లో స్పందన వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోదరులు చెప్పారు, ఈ ప్రభుత్వం కూడా ఆలోచన పడిపోయింది, మనం తొందరపడి నిర్ణయం తీసుకున్నామనే ఆలోచనతో పడ్డారు. ఎందుకంటే మనకు ఆలోచన వచ్చింది, మేమందరం కూడా అత్యధిక మెజార్టీతో జయిస్తాం, సుమారు 123 సీట్లు మాకు వస్తే ఎంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది కాబట్టి మమ్మల్ని అడిగేవారు లేరు. ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మేము ఏం చేసినా ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి లేదు అనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళే ప్రజల్లో ఈ వ్యతిరేకతను చూసి ఆలోచనలో పడే పరిస్థితి. మీరందరూ సమన్వయంతో ఆ కార్యక్రమం చేయబట్టే ఆ గౌరవం ఇవాళ భీమిలి నియోజకవర్గంలో సుమారుగా మనం 95,000 ఓట్లు 94,000 ఓట్లతో మనం వాటకు చెందిన ఎక్కడ కూడా వాటకు చెందిన నిరాశ లేకుండా ఉత్సాహంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఎక్కువ అవుతాయని చూస్తే నియోజకవర్గం 95,000 ఓట్లతో ఓడిపోతే ఇవాళ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఎదురు చూసే పరిస్థితి స్థానిక సంస్థల్లో. దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కేంద్రం బలం. కాబట్టి ప్రత్యేకించి అందరూ కూడా ఇక్కడున్న ఎంపీలు అందరూ కూడా సమావేశం వచ్చి ఒక మండలం చాలా చేద్దాం, గ్రామం చాలా మొదలు చేద్దాం, అందులో కూడా మీరు ఫోన్ చేసి ఇన్వైట్ చేసి చెప్పి నా ముఖ్య కార్యక్రమంలో ప్లాన్ చేయాల్సిందే. చేస్తే ఈ కార్యక్రమం ఎక్కడితో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరసిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు నిర్బంధించడం సరైంది కాదని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిగిరాం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనన మరణాల నుండి ఎన్నో ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వం సరైంది కాదని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గతంలో జరిగిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న తమను పోలీసులు నిర్బంధించడం సరికాదని, నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని విస్మరించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనాలు అమలు చేస్తాము, భారత రాజ్యాంగాన్ని కాపాడతాము, సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేస్తాము, మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చి ఇవన్నీ చేస్తామని చెప్పి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయలేదు. అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయకుండా వాళ్ళకి వెట్టి చాకరీ చేసే విధంగా ఈరోజు ఉందనేది ఈరోజు మీరు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా భారత రాజ్యాంగాన్ని ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు చెప్తుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 26,000 ఇవ్వాలని. ఈరోజు కనీసం వాళ్ళకి 11,000 రూపాయలు ఇచ్చి చాలీచాలని వేతనం, జనన మరణాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ఎంత నిరంకుశ ధోరణి మంచిది కాదని ఈరోజు ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈరోజు పౌష్టికాహారం గురించి చెప్తున్నారు, పెరిగే ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని చెప్తే పట్టించుకోకుండా నిర్బంధకాలను ఉపయోగించడం సరైనది కాదు. ఈరోజు ప్రజా ఉద్యమాలని ఇలాంటి నిర్బంధాలతో అణచలేరని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఈరోజు అంగన్వాడీ సేవలను గుర్తించి వాళ్ళని ఆదుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సాలూరు జనసేన నాయకుడు జర్జాపు దిలీప్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు అవనపు విజయ్, సాలూరు పట్టణ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు జర్జాపు దిలీప్కి రాష్ట్ర స్థాయి పదవి కావడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సాలూరులో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ అధిష్టానం త్వరలో కమిటీ నియామకాలు చేస్తుందన్నారు. ఈ కమిటీల నియామకం ఇతర రాజకీయ పార్టీలకు మార్గదర్శకం కానున్నాయని, అదేవిధంగా పార్టీ ఇచ్చిన పదవులు అలంకారాలు కాదని బాధ్యతల్ని గుర్తు చేశారు. సాలూరులో జనసేన పార్టీ మొదటి సమావేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జజ్జాపు ఈశ్వరరావు, సూరిబాబు, జీటీ నాయుడు, కౌన్సిలర్లు రాపాకరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగవంశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ జజ్జాపు దిలీప్ గారికి అభినందించే కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ సాలూరు నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపుతో ముందుకెళ్తుందనడానికి ఈయన పదవి రావడం మనకు ఒక మంచి నిదర్శనం తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మరి ఈశ్వరరావు గారు, సూర్యబాబు గారు ఆధ్వర్యంలో కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా, మరి జడ్జ్ ఆఫ్ దీప్తి వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా మన పార్టీలో గత ఏడాది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మనకంటూ ఒక గుర్తింపుని పార్టీ ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన లోకల్ మాధవి గారికి, అలాగే స్థానిక నాయకులందరికీ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను చేస్తున్న అభివృద్ధిలో మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, దాంట్లో ఏమాత్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. మన 2.0 సందర్భంగా 26 జిల్లాలకు సంబంధించి 157 నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర 2000 కోట్ల నిధులతో రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి నిన్న చూస్తే అందులో క్రికెట్ వాళ్ళకి 84 లక్షల సొంత సొమ్ముని ఇవ్వడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుమారు 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆయన సొంత సొమ్ముని వెచ్చించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన రాజకీయంలో ఎవరైనా ఉన్నారంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కడప కిచెన్ డెవలప్మెంట్ చేయాలంటే ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో క్రికెట్ గెలిచిన ఆడపిల్లలందరికీ కూడా 84 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సొంత నిధులు. ఆ అమ్మాయి ఒక అడిగింది, నాకు మా ఊరికి రోడ్డు లేదన్నా అని చెప్పేసి అడిగింది. వెంటనే సాయంత్రానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఊరికి రేపు రోడ్డు పడే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్తూ పార్టీ ఆశయాల్ని జన సైనికుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ఈ సాలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయనగరం అలాగే మన్యం జిల్లాల్లో పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఈ నెల 15న 10 గంటలకు జరగబోయే నడక ర్యాలీని నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజా సంఘాలు, వైసీపీ అనుబంధ విభాగాలు, యువజన మరియు విద్యార్థి విభాగ నాయకులు, మహిళా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ
15న వైసీపీ ఆధ్వర్యంలో మెగా ర్యాలీని నిర్వహించనున్నామని తెలియజేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల ధ్రువపత్రాలు ఉన్న వాహనాలతో ర్యాలీ నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ ర్యాలీ చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి న్యూ పూర్ణ జంక్షన్ వరకు నిర్వహించినట్లుగా, అనంతరం ఆ వాహనాలను జిల్లా పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, వైసీపీ నగర అధ్యక్షులు అసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పరిపాలన అంతా కూడా విజయవంతంగా చేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిర్మాణం చేపట్టినటువంటి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తమ స్వార్థ ప్రయోజనాలకై తమ చుట్టూ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకి ఆర్థిక మేలు చేకూర్చే దిశగా కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం ప్రకటించిన మరుక్షణమే తక్షణమే ప్రైవేటీకరణ నిలపాలని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిఎంఆర్ జంక్షన్ చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద నుండి న్యూ పూర్ణ వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద వరకు కూడా తక్షణమే ప్రైవేటీకరణ నిలపాలని నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నిరసన ర్యాలీలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరడం జరుగుతుంది. మాజీ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేపలతో తెలిసారు. అందులో 5 కాలేజీలు పూర్తయ్యాయి, కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి తనయుడు అదే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటుగా చేద్దామని ఒక దుర్బుద్ధితో ఒక ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన తిప్పుకొడదామని జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచనతో 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్రం మొత్తం మీద చేసి గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇద్దామని ఒక మంచి ఆలోచన చేశారు. అందులో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో 15వ తారీఖున పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు, కోరగల్ల వీరవసం గారు జిల్లా ర్యాలీ సుమారు 10,000 మందితో జిల్లా ర్యాలీ ఉంటుంది. చెన్నై షాపింగ్ మాల్ సిఎంఆర్ జంక్షన్ దగ్గర ఉదయం 10 గంటలకు బయలుదేరి కనికా పరమేశ్వర టెంపుల్, గంట స్తంభము ద్వారా మున్సిపల్ ఆఫీస్కి చేరుకుంటాం. ఈ సందర్భంగా విజయనగరంలో ఉండే నాయకులకు, కార్యకర్తలకు, నాయకులకి అందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రతి వాటి నుంచి ఎక్కువ మందిని తీసుకురావాల్సిందా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ సంవత్సరం 8 నెలల్లోనే ప్రజల్లో ఒక వ్యతిరేకత, కానీ ప్రజలు ముమ్మరంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడి ఏ సమస్యలైనా తీరుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం 2,169 మొబైల్ ఫోన్లను సిబ్బందికి కేటాయించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శనివారం వన్ స్టాప్ కేంద్రం ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు సంపూర్ణ పోషణ, పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ వంటి కీలకమైన దైనందిన సమాచారాన్ని ఆన్లైన్ యాప్లలో తక్షణమే నమోదు చేయగలుగుతారని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పెరిగి సేవలు మరింత వేగంగా ప్రజలకు చేరువవుతాయన్నారు. మొబైల్ ఫోన్ల పంపిణీతో అంగన్వాడీ సేవలు మెరుగుపడతాయని, డేటా ఎంట్రీలో జాప్యం నివారించబడి పర్యవేక్షణ కూడా సులభతరం అవుతుందని తెలిపారు. ఐసీయూలో ఉన్న పరిపాలనను గాడిలో పెట్టిన సామర్థ్యం ముఖ్యమంత్రిదేనని వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లాల ఐసీడీఎస్లలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్లకి ఏమైనా వాళ్ళని కన్సిడర్ చేస్తే బాగుంటుంది, అందరూ ఆడవాళ్లే కదా అని ముఖ్యమంత్రి గారికి ఓ రిప్రజెంటేషన్ మీ తరపు నేనే ఇచ్చాను. కానీ ఆయన కాగితం చూసి ఎస్ అనే వరకు మీరు ఆగట్లేదే. మీరు అలా ధర్నా చేసుకుంటూ వెళ్తే నేను మాత్రం ఏది అడగను సార్ని, అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా, ఇంతమంది విలేకరులు ఉన్నా, ఏదున్నా, ఎందుకంటే
ఒక మనిషి ఒక మంచి చేసేటప్పుడు అప్రిషియేట్ చేయడం పోకుండా మీరు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయటం అనేది అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని వడ్డీలు కట్టడం మీకేం తెలుసు అనుకుంటున్నారు? ఏ ఆఫీసు మన చేతిలో లేదు, అన్ని తాకట్టు పెట్టారు గత గవర్నమెంట్లో. వైజాగ్లో ఉన్న ఏ ఆఫీసు కూడా మన చేతిలో లేదు, అన్ని తాకట్టులో ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి దోచుకొని తినేసిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ సిస్టమ్స్ అన్ని కాపాడడానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి 75 సంవత్సరాల నవ యువకుడు ఈరోజు ఇంత కష్టపడుతుంటే ఒక మహిళగా, ఒక అమ్మగా మనం అర్థం చేసుకోకుండా మీరు మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే. ఏదో ఒక్కటే డిసైడ్ చేసుకోండి. ఈరోజు జీతం పెంచితే రేపు ఆయన ఎస్ అన్నా మీకు పథకాలు రావు. నెంబర్ 1. లేదు మాకు పథకాలు రావాలంటే జీతం పెంచడం ఆపుకోండి. 2 ఏదో ఒకటి ఆలోచించుకోండి. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోకండి. మేడం గారు అలాగే అన్నారని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళొద్దు అన్నా చేయకండి. ఒకవేళ లేదు అలాగే కాబట్టి మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా చేయండి, నేనేం కాదనట్లే. కానీ ఎవరు మనకి అన్నం పెడతారు, ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరు మనకి పైకి తీసుకెళ్తారు అన్నది ఆలోచన చేయమని నేను మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాను. విజయనగరం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం విజయనగరం విజ్జి క్రికెట్ స్టేడియంలో సింగపూర్ క్లబ్ విజయనగరం టీంల మధ్య జరిగిన అండర్-14 క్రికెట్ మ్యాచ్ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల పిల్లలతో మన ప్రాంతీయ పిల్లలను ఆడించడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా వారిలో నైపుణ్యం పెరిగి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు తోడ్పడుతుందని తెలిపారు. విజయనగరం క్రికెట్ అసోసియేషన్ ఆ దిశగా కృషి చేస్తుందని, విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించి విజయనగరం జిల్లాకు, రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయనగరం విజ్జి స్టేడియంలో సింగపూర్ అండర్-14 విజయనగరం జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ని ప్రారంభించాం. ఈరోజు క్రికెట్ మ్యాచ్ అండర్-14 వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇండియాలో ఇతర దేశాలతో ఆడాలంటే, ఇండియా టీంతో ఆడాలంటే వీళ్ళు సెలెక్ట్ అవ్వాలి, చాలా టైం పడుతుంది. కానీ ఫస్ట్ టైం 14 టైంలోనే వీళ్ళకి క్రీడాకారులతో వారు క్రికెట్ ఆడడం అనేది మంచి సుపరిణామం. ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ 14 ఇయర్స్ నుంచే వీళ్ళకి ఒక మంచి క్రికెట్లో మంచి కల్చర్ కమ్యూనికేట్ అవుతుంది. దాంతో మంచి ప్రేరణ ఇది. సో మన విజ్జి స్టేడియం వేదిక అవడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ప్రతి ఏడాది కూడా రమ్మని ఇట్లాగా ఈ ఫ్రెండ్లీగా మ్యాచ్ పెట్టి ఆడుకోవడం వల్ల ఒక మంచి కల్చర్ పెరుగుతుంది. వీరికి ముఖ్యంగా ఏంటంటే నైపుణ్యం పెరుగుతుంది క్రికెట్ పట్ల. విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి సింగపూర్ నుంచి వచ్చిన క్రీడాకారులకు కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా తెర్లా మండలం చినగొలుగు వలసలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు దగ్ధం అవ్వగా ఒక వృద్ధురాలు సజీవ దహనమైంది. స్థానికుల కథనం ప్రకారం చలి కోసం కాచుకున్న కుంపటి ద్వారా ఒక పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. చిన్నగా మొదలై గుడిసంతా వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున మండుతూ ఉండడంతో ఆ మంటల్లో పాపమ్మ అనే వృద్ధురాలు చిక్కుకొని దహించుకొని పోయి ప్రాణాలు విడిచింది. అయితే మంటల వ్యాప్తి అధికంగా ఉండడంతో పరిసరాల్లో ఉన్న ఇతర పూరి గుడిసెలకు కూడా వ్యాపించాయి. ఈ మేరకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అప్పుడు అగ్గి పుట్టిందండి, పుట్టినట్టు మాకు తెలియదు. పిల్లలు అయితే ఇంటికి 3 పిల్లలు ఉన్నారు, మా ముసలోడు మేము ఉన్నాము. మా మేడ తీయడానికి కూడా అధికారం లేదు. ₹1,00,000 ఆస్తిపోయిందని మా పాడలు తెచ్చింది. బంగారం 2 తోడలు 2 కొలాలు బంగారం పోయిందండి. 80,000 పోనాయి కాలిపోయి. ఒక సరుకు కూడా ఏడు తీయలేపాను. మా ప్రాణాలే మేము దాచుకోను. అంత పరిస్థితి వచ్చింది మాకు. కట్టుకుని గుడ్డతోట మేము ఉన్నామండి. మేము ఎక్కడికి వెళ్ళలేపాను. మీద పోయి తల దాచుకోవడం కూడా మాకు ఏట్లు లేవు. వీధిలోనే రోడ్డు మీద ఉన్నామండి మేము. మా పిల్లల పరిస్థితి మాకేం తెలియలేదండి. పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏడుచుకుని వెళ్ళిపోతారండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న చేపట్టే ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలు జిల్లా కార్యాలయానికి చేరుకున్నాయని, వాటిని గవర్నర్కు అందజేస్తామని తెలిపారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని, కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సోమవారం జరిగే ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ గార తవుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు పెట్టి గవర్నర్కి సమర్పించిన నిర్ణయానికి మద్దతుగా మరి మొన్న నియోజకవర్గం నుంచి ఒక 60,000 సంతకాలకి జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించి మరి 7 నియోజకవర్గం సుమారు 4 లక్షలు సంతకాలు సేకరించి రేపు 15వ తారీఖున అంటే సోమవారం నాడు ఉదయం 10 గంటలకి ఏదైతే రాజశేఖర విగ్రహం వెంకటేశ్వర థియేటర్ ఉందో అక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఈ 4 లక్షల సంతకాలను తీసుకెళ్తూ అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఈ 4 లక్షల సంతకాలు కూడా మరి విజయవాడ తీసుకెళ్లే కార్యక్రమం. ఆ తర్వాత 18వ తారీఖున సాయంత్రం 4 గంటలకి గవర్నర్ గారికి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ పెద్దలు అందరూ కూడా కలిసి ఊరేగింపుగా వెళ్ళి ఈ సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటుందన్న ఆలోచన మేమైతే చేస్తున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ ప్రైవేట్ పరం చేస్తున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని అందించే విధంగా, అదేవిధంగా పేద విద్యార్థులకి డాక్టర్లు చదువుకునే అవకాశాన్ని కల్పించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉత్తరాంధ్రను ఏఐ డేటా హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులను, ఐటీ, టూరిజం హబ్, భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యత గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. సాగర తీరాన్ని ఆనుకొని ఉన్న భీమునిపట్నం వద్ద టూరిజం హబ్ ప్రాంతాన్ని, భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీకి ఏర్పాటుకు సంబంధించి విమానాశ్రయానికి రహదారులు అనుసంధానంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులకు సంబంధించి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్ను అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చాలా శ్రద్ధతో ఉండి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. నిన్ననే మనకి విశాఖ నగరంలో మనందరికీ ఉపయోగపడే, మన భావితరాలకు ఉపయోగపడే ఒక టూరిజం హబ్ని, ఐటీ పార్క్ని వారు శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం. దాంతోపాటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతినిధులతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష కూడా చేయడం జరిగింది కాన్ఫరెన్స్లో. దాంట్లో భాగంగా ఆయన ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ ఏరియల్ సర్వేలకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్ విషయంలో కానీ, అలాగే ఐటీ హబ్ వస్తున్న ప్రాంతం, మిగతా అభివృద్ధి జరుగుతున్న మన పోర్టులు వస్తున్న ఏరియా అవన్నీ కూడా ఏరియల్ సర్వే చేసి సంబంధిత ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఎంపీలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఆయన సమీక్షించడం జరిగింది. ఇది 18 నెలలుగా మనం సాధిస్తున్న విజయాల్ని ఆయన ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు
కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మనకి ఇప్పుడు గవర్నరు గత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు సంకల్పంతో అప్పుడు మనకి భోగాపురం ఎయిర్పోర్టు జరుగుతుంది. రేపు మనకు మరి కొద్ది నెలల్లోనే అది ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా అనుబంధ ఇండస్ట్రీలు కూడా మనకు వస్తున్నాయి. అది మంచి శుభపరిణామం. మన విజయనగరానికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటాం. వైకాపా ఫేక్ ప్రసారాన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి గారు టీం ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నానికి మీరు చేదోడగా ఉండండి. లేకపోతే ఉండకపోతే మీకు పక్కన ఉండండి తప్ప తప్పుడు సమాచారాన్ని ఫేక్ విషయాల్ని ప్రసారం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్న చిన్న శ్రీను. ఈ నెల 15న విశాఖలో జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యంలో అంగన్వాడీలకు 2169 మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి. జిల్లాలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి. ఉత్తరాంధ్రను ఏఐ డేటా హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎంపీ కలిశెట్టి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.